గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన గణేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. యాసిడ్ దాడికి గురైన మహిళను మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడులతోటి కలిసి యువతిని తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందినటువంటి గౌతమి అనే మహిళ డిగ్రీ పూర్తి చేసుకుని బ్యూటిషియన్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోందని, ఆమెపై గణేష్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడడం జరిగిందని, గణేష్ ను అదుపులోకి తీసుకుని నిందితుడికి రిమాండ్కు పంపించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళపై యాసిడ్ దాడులకు పాల్పడే వ్యక్తులను సహించేది లేదని, అలాంటి వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అయితే మా ప్రభుత్వం బాధితులకు ఎల్లవేళ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ సంఘటనను ఖండిస్తూ మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది. బాధితురానికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది. అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స అందేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే రిమాండ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం. ముఖ్యంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీసు వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీలు ఎవరి మీద జరిగేదానికి ముందే ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడడం కానీ ముందుగా ఇలాంటివి చేస్తూ ఉంటే దయచేసి పోలీసును ఆశ్రయించండి. తప్పకుండా ప్రభుత్వము మా పోలీసు వారు మీకోసం పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మంజు అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు పుంగనూరులో కూడా ఒక చిన్న 3 ఏళ్ల బాలికపై జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితేనే, హోమ్ మినిస్టర్ అయితే స్పందించి ఆ ఘటనా స్థలానికి పోలీసులు వెళ్ళి ఏ విధంగా స్పందించారో ఈరోజు ఈ ఇన్సిడెంట్లో కూడా తప్పకుండా బాధితురాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఆమె ప్రాణానికి భరోసాగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇప్పుడే ఫోన్లో కూడా వారి తండ్రితో మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా భగవంతుని ఆశీస్సుల వల్ల అమ్మాయి కోలుకుంటుందని ప్రార్థిస్తున్నాం. చేతిలో బాధితురాలుగా ఆమె పైన అటాక్ చేయడం జరిగింది. ఇది వాస్తవం ఏమంటే ఈ పాప చాలా బాధ్యతగా తన ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం పెళ్లికి ఆ పాప సిద్ధమైతే ఈ అబ్బాయి గణేష్ తెల్లవారి ఈరోజు 6 గంటలకు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఆ పాప పైన బలవంతంగా అటాక్ చేసి యాసిడ్ తాగమన్నాడు. ఆ పాప యాసిడ్ తాగనని చెప్పిన క్షణంలో కత్తితో పొడిచాడు. కత్తితో చాలా చోట్ల మొహం పైన, చెవు దగ్గర, గొంతు దగ్గర అన్ని చాలా చోట్ల ఆ పాప పైన అటాక్ జరగడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఆ పాప కొద్దిగా స్టెబుల్గా ఉంది. కాకపోతే ఏదైతే గొంతులో కొద్దిగా యాసిడ్ పోయిందో ఆ యాసిడ్కి వచ్చిందే కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. తప్పకుండా ఇప్పుడు పాపకి మణిపాల్ హాస్పిటల్ కానీ వైదేహి హాస్పిటల్ కానీ చేర్చడానికి తీసుకువెళ్ళారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంకా గణేష్కి వెతుకుతున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. మా నాయకులు లోకేష్ బాబు గారు ఇది జరిగిన క్షణాల్లో స్పందిస్తూ
ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇటువంటి సందర్భాలు ఇటువంటి అటాకులు జరిగితే తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిగా ప్రజల వెంట ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ సిస్టమ్ టు మెయింటైన్ ద ఆర్డర్. ఆ విధంగా పనిచేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారిది. ఆ పాపకు ఎంత ఖర్చు అయినా కూడా కానీ ఇప్పుడే వాళ్ళ తండ్రి గారికి మంత్రి గారు లోకేష్ బాబు గారి ద్వారా మాట్లాడించారు. లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు, ఎంత ఖర్చు అయినా కూడా నేను మీతో ఉన్నానని మాట ఇచ్చారు. తప్పకుండా ఆ పాపకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకునింది. దేవుడు మనం కూడా ఆ పాపకు ఆయు ఆరోగ్యాలతో తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గణేష్ అన్నపై మెడ మీద స్టాప్ చేయడం, అదే చేతి మీద కత్తిగాట్లు, నన్నెత్తి మీద కూడా పొడిచినట్టు తెలుస్తుంది. రైట్లో అమ్మాయిని బెంగళూరుకి షిఫ్ట్ చేస్తుంది ఫర్ బెటర్ ట్రీట్మెంట్. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా వీ హ్యావ్ ఫెసిలిటేటెడ్ ట్రావెల్. మనకి ఇందాక చూస్తే పర్సనల్ పేరెంట్స్తో కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగ్ నుండి మా పోలీస్ మదనపల్లి ఇన్సిడెంట్ అవ్వగానే ఇక్కడికి రష్ అయ్యి వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ వీ గాట్ బెటర్ ట్రీట్మెంట్. పైన కూడా సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా సీఎంఓ ఆఫీసర్లు కూడా రెగ్యులర్ అయ్యి హోమ్ మినిస్టర్ గారు కూడా కొంచెం టీచరా, లోకల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇక్కడ రెగ్యులర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ద మెయిన్ టాస్క్ ఈజ్ అప్రిహెన్షన్ ఆఫ్ ఎక్యూజ్. అతని తొందరలో వీలైనంత తొందరగా పట్టుకోవడం. ఎందుకంటే ఇందాక మినిస్టర్ గారు చెప్తూ 15 మినిట్స్లో మాకు ఇన్ఫర్మేషన్ అనేది మేము కలెక్ట్ చేయడం జరిగింది. అతను ఎవరు ఏంటి అన్నది. ఎందుకంటే ఇనీషియల్గా అతను పేరు కూడా తెలియదు అన్నారు వచ్చిన వాళ్ళు. సో అలా కాకుండా అతను ఎవరు, ఎక్కడ అతను ఏంటన్నది 15 మినిట్స్ మా వాళ్ళు డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. అంతేకాకుండా ఒక 4 టీమ్స్ ఈ జాబ్ మీద ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఇవి కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ అన్నది ఒక లొకాలిటీలో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది, అక్కడికి పంపించాలి. వన్స్ అప్రిహెన్షన్ అయిన వెంటనే మేము మళ్ళీ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేది. కేసు కూడా చాలా వాలంటరీగా బిల్డప్ చేయడం జరిగింది. ఎన్షూర్ దట్ దిస్ పర్సన్ ఈజ్ మంత్రి గారు నిందితులు అదుపులో ఉన్నారని చెప్పారు సార్. అదే అండి, అక్కడే అందుకని కరెక్షన్ చేశాను కదా. 15 మినిట్స్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ అబ్బాయి ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని చెప్పి చెప్పారు సార్. అట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకు కంప్లైంట్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ మీరు తెలిస్తే మాకు చెప్పండి. సార్ పోలీసు వాళ్ళు వాయిల్పాడుకు తరలిస్తా ఉండగా అతను ఏదో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ టీమ్స్ అయ్యి పంపిస్తుంది. ఓకే, దొరికితే కంపల్సరీ మేమే చెప్తాం. ఇట్ ఈస్ ఇన్ అవర్ ఇంట్రెస్ట్ ఆల్సో దట్ ఈస్ కాట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అతను కొంచెం సైకాటిక్ బిహేవియర్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర రావడం ప్రిపేర్డ్గా వచ్చినట్టు ప్రేమ ఫేస్ మాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న కత్తిగాట్లు కానివ్వండి, అదేవిధంగా చేతి మీద ఇంజురీస్ కానివ్వండి, యాసిడ్ వేయడం కానివ్వండి. సో వీఆర్ కన్సిడరింగ్ ద పర్సన్ యాజ్ డేంజరస్ అండ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ స్టేట్. కాబట్టి మేము కూడా అప్రిహెండ్ చేసేటప్పుడు కొద్దిగా మా వాళ్ళని కూడా జాగ్రత్త పడమని చెప్పాం. అంటే అతన్ని ఒక 2 రోజుల్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపిస్తారా, లేదంటే వీ విల్ గెట్ హిమ్ ఎట్ ది ఎర్లియస్ట్. ఐ వోంట్ టెల్ ఈ 2 రోజులు 24 గంటలు చెప్పను, కానీ మా శక్తి మేరకు అంటే అరెస్ట్ అయితే మొదలు చూపిస్తారు ఫాస్ట్గా. అది వీ విల్ అరెస్ట్ చూపిస్తాం అంటే అదే అండి, దొరకాలి కదా. ఫస్ట్ దొరికితే వీ విల్ డెఫినెట్లీ గో యాజ్ పర్ ప్రొసీజర్.